వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సినీ నటుడు విజయ్. అయితే ఆయన రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు ఒక్కడే ముందు ఒక ర్యాలీ లాంటిది నిర్వహించారు. అయితే అందులోనే ఆయన దగ్గరికి వచ్చిన ఒక ఫ్యాన్ ఇచ్చిన ఫోటోను పట్టుకున్నారు ఆయన. అసలు ఆయనకు తెలియని విషయం ఏంటంటే అందులో జగన్ ఫోటో ఉందని. మరి దాన్ని వైఎస్ జగన్ అభిమానులు తమకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా డప్పు కొట్టుకోవటమే ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద ఇయర్ ఆఫ్ ద కామెడీగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో కడుగుపెట్టిన విజయ్ ఒక సాధారణ సందర్భంలో ర్యాలీలో వెళ్తూ ఒక ఫ్యాన్ వచ్చి ఆయన దగ్గరికి ఇచ్చిన ఫోటోను ఆయన తీసుకున్నారు. అయితే తీసుకున్న సందర్భంలో కొన్ని సెకండ్ల పాటు పైకెత్తి ఆ ఫోటోని చూపించారు. అసలు కామెడీ ఏంటంటే ఆ ఫోటోలో ఏముందో విజయ్ కూడా సరిగ్గా తెలియదు. ఆయన అసలు దాన్ని సరిగ్గా చూడలా, జస్ట్ ఇచ్చారు కదా ప్రేమతో అని ఆ ఫోటోను పైకెత్తి కొన్ని సెకండ్ల పాటు చూపించారు. దాని తర్వాత అది ఏపీలో పెద్ద రాజకీయ ప్రచారంగా మారటమే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటోలో వైఎస్ జగన్ కనిపించారు. జగన్తో పాటు ఆ సేమ్ ఫోటోలో విజయ్ కూడా ఉన్నారు. దీంతో కొందరు అభిమానులు దీన్ని అంతర్జాతీయ గుర్తింపుగా ప్రొజెక్ట్ చేయటమే నెటిజన్లకు కామెడీగా అనిపిస్తోంది. విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో అభిమానులతో కలిసిన సమయంలో ఒక ఫ్యాన్ ఇచ్చిన ఫోటో చూపించారు. అది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగిన విషయమే. కానీ అదే విషయాన్ని కొందరు వైసీపీ అనుచరులు భారీ రాజకీయ సందేశంగా మలిచారు. తమిళనాడులో జగన్ గర్జన, అసలు విజయ్కు ఆదర్శం జగన్నే ఆయన ఫాలో అవుతున్నారు అంటూ గ్రాఫిక్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వైసీపీ పార్టీకి బుర్ర ఉండదు, వైసీపీ సపోర్ట్ చేసే వాళ్ళకి బుర్ర ఉండదు, అసలు వైసీపీ అధినేత జగన్కి కూడా బుర్ర ఉండదు. ఇది మరొకసారి ప్రూవ్ అయింది. ఎంత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారంటే ఫోటో ఉంటే ఏకంగా జగన్ని ఫాలో అయిపోతారా? అసలు ఆ ఫోటో చూస్తే జగన్ గర్జన అంట. ఏంటి ఆయన మనిషి కాదా, జంతువా? అలాగే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అంతే, మనుషులైతే ఎవరు గర్జించరు, ఓన్లీ జంతువులే గర్జిస్తాయంటూ కూడా కొంతమంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఎందుకంత కామెడీ అయిపోతున్నారో జగన్ కామెడీ పీస్ లాగా తెలియట్లా. అసలు విషయాన్ని మించిపోయిన అతిపెద్ద ఓవర్ యాక్షన్ అని కూడా అందరూ అంటున్నారు. అసలు ఇక్కడ మరొక ముఖ్యమైనవి ఏంటంటే అసలు ఆ ఫోటో చూపించిన సమయంలో విజయ్కి అందులో ఉన్న వ్యక్తి గురించి స్పష్టమైన అవగాహన ఉందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి. జగన్ ఏం యూనివర్సల్ మోడల్ కాదు, యూనివర్సల్ ఫిగర్ కాదు. ఎవరెక్కడికి వెళ్ళిపోయినా వావ్ కావాలి జగన్ అనేటానికి. ఆయనకి ఏపీలో కొన్ని ఏరియాలో ఖచ్చితంగా ఎంతో కొంత అభిమానం ఉంది, కాదనట్లా. ఏకంగా తమిళనాడు వెళ్ళిపోయేంత గ్లోబల్ ఫిగర్ జగన్ ఉందంటే నవ్వొస్తుంది. అది కాకపోతే దాన్ని ఒక పెద్ద రాజకీయ సంకేతంగా చూపించడమే కొందరికి అతిశయోక్తిగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ప్రతి చిన్న సంఘటనను పెద్దదిగా చూపించడం కొత్త విషయమేం కాదు. కాకపోతే ఈ స్థాయిలో అర్థం పద్ధం లేని ప్రచారం చేయటమే వైసీపీకి ఎంతో కొంత డ్యామేజ్ చేస్తాం. అన్నిటికైనా హైలైట్ ఇంకొక విషయం ఏంటంటే జగన్ ఇప్పటికీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, మరోవైపు విజయ్ రాజకీయాల్లో ఇప్పుడే తొల్లడుగులేస్తున్న నాయకుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ ఫోటో ఆధారంగా పెద్ద రాజకీయ మద్దతు ఉన్నట్లు చూపించడం కొంతమందికి అసహజంగా కనిపిస్తోంది. నిజంగా ఒకవేళ విజయ్ పొరపాటున జగన్నే ఫాలో అయితే గనక విజయ్కి 11 సీట్లు కూడా రావడం కష్టమే. కాస్తో కూస్తా ఆయనకున్న ఇమేజ్ని కాపాడుకుంటూ వస్తే ఆయన కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడగల వ్యక్తే. ఒకవేళ అమ్మో మనం జగన్ని ఫాలో అవుదాం అనుకుంటే గోట్లో పడ్డట్టే. మరి ఒక మాజీ సీఎం ఇమేజ్ని నిలబెట్టుకోవటానికి ఇలాంటి చిన్న సంఘటనలపై ఆధారపడాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరొక వర్గం అయితే కొంపతీసి ఇది కూడా జగనే చేయించాడేమో. ఎలాగో మనకు అలవాటే కదా, ఫ్లెక్సీలు ఎంచుకోవటం, రప్పాలన్నో అక్కడికి వెళ్ళిపోయి ఓవర్ యాక్షన్ చేసేయటం. మేబీ ఇది కూడా ప్రీ ప్లాన్డ్గా జగన్ ఏమన్నా హైలైట్ అవుదామని చెప్పి పంపించుకున్నారా అని కూడా వస్తాను. ఇక సోషల్ మీడియాలో వచ్చిన స్పందనలు చూస్తే చాలామంది వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. చెన్నైలో ఒక ఫ్యాన్ ఇచ్చిన ఫోటోను పట్టుకుంటే అది జగన్ ప్రభంజనం అవుతుందా? అంత ప్రభంజనం వస్తే 11 సీట్లు ఎట్లా వచ్చాయి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకా కొందరైతే మరి దారుణం ఇది. సొంత రాష్ట్రంలో పరిస్థితి దిక్కుమాలినగా ఉంది, దాన్ని చూసుకోవటం కంటే బయట చిన్న విషయాలను పెద్దదిగా చూపించడం వల్ల ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి మొత్తం వ్యవహారం చూస్తే ఒక యాదృచ్ఛిక సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామని వైసీపీ చూస్తోంది. కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు బ్యాక్ ఫైర్ అయ్యి వ్యంగ్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ చేసిన ఒక చిన్న చర్యను భారీ రాజకీయ సంకేతంగా చూపించే ప్రయత్నం సోషల్ మీడియాలో ఇవన్నీ చర్చకు దారితీస్తూనే కొంతమందికి వినోదంగా మారింది. రాజకీయ ప్రచారంలో అతిశయోక్తి ఎంతవరకు అవసరమో ఈ సంఘటన మరొకసారి గుర్తు చేస్తాం. చూద్దాం దీన్ని వైసీపీ ఎట్లా బ్యాకప్ చేసుకుంటుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.